హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ గారు సిగ్గుండాలి మనకి అంటూ కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఇప్పుడు దానికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు అశేష అభిమానులను సంపాదించుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ గారి నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారక్ అంచెలంచెలుగా ఎదిగారు. RRR మూవీతో గ్లోబల్ స్టార్ రేంజ్ను సాధించారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ గారు గతంలో ఓ షోలో చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. సిగ్గుండాలి మనకు అని తలదించుకుని తారక్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. అయితే ఈ మాటలు అన్నది మీలో ఎవరు కోటీశ్వరుడు అన్న షోలో. అది కూడా ప్రముఖ కవి గుర్రం జాషువా గారి పద్యాలకు సంబంధించిన విషయంలో ఈ వ్యాఖ్యలు చేశారు జూనియర్ ఎన్టీఆర్. మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో పార్టిసిపేట్ చేసే వ్యక్తి గుర్రం జాషువా గారు రాసిన పద్యానికి సంబంధించి ఓ ప్రశ్న ఉంది. కానీ దానికి అతను సమాధానం చెప్పలేకపోయాడు. ఆ ప్రశ్నకు ఆన్సర్ ఆఖరికి జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా తెలియదంట. అప్పుడు ఆడియన్స్లో ఉన్న ఒక 8వ తరగతి చదువుతున్న పాప ఆ క్వశ్చన్కు ఆన్సర్ గుర్రం జాషువా అని చెప్పింది. అది తెలిసి తారక్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మాకు 8th క్లాస్లో గుర్రం జాషువా గారిపై లెసన్స్ ఉన్నాయి. మాది స్టేట్ సిలబస్. అందులో శతకసుధ అనే పోయమ్స్ కూడా ఉంటాయి. తెలుగు టీచర్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని ఆ పాప చెప్పింది. దానికి వెంటనే సో నీకు గుర్రం జాషువా గారు తెలుసు, అదే కదా ఆన్సర్ అని చెప్పేసి ఎన్టీఆర్ గారు పాపని అడగడంతో వెంటనే పాప అవును నాకు తెలుసు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ గుర్రం జాషువా గారే అని సమాధానం చెప్పడంతో వెంటనే ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు పాప చెప్పిన సమాధానం విని సిగ్గుండాలి మనకి అని తలదించుకుని చాలా షాకింగ్గా తనని తానే తిట్టుకుంటాడు. దాంతో పక్కనున్న పార్టిసిపెంట్స్ కూడా వెంటనే పగలబడి నవ్వారు. సిగ్గుండాలండి మనకి, MBA ఫైనాన్స్ చదివి ఎందుకు అన్నట్లుగా కామెంట్స్ చేసి వెంటనే అక్కడున్న వారందరినీ తెగ నవ్వించేస్తాడు తారక్. ఆ తర్వాత పాప చెప్పిన దానికి కూడా క్లాప్స్ కొట్టారు. తల్లి, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నీలాంటి వయసుకు నిజంగా ఇది తెలుసు అని అంటే నీకు నువ్వు చదువుతున్న స్కూల్కి ఇలాంటి విషయాలు నీకు చెబుతున్న నీ టీచర్స్కి హ్యాట్స్ ఆఫ్ అని జూనియర్ ఎన్టీఆర్ గారు మనస్ఫూర్తిగా పాపని అభినందించారు. ఆ తర్వాత ఆ పాప తనకు చెప్పింది వాళ్ళ తెలుగు టీచర్ రాజ్యలక్ష్మి మేడం అని, తనది తారక్ చదువుకున్న విజ్ఞాన్ స్కూల్ అని చెప్తుంది. వెంటనే ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ హల్చల్ చేస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ గారు 2-3 సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. కొరటాల శివ గారి డైరెక్షన్లో తారక్ రెండోసారి చేస్తున్న సినిమా దేవర. ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికీ ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక ఈ మూవీతో బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా టాలీవుడ్కి డెబ్యూ ఎంట్రీ ఇస్తుంది.